మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము. ఆ బిజినెస్ చాలా డల్గా రన్ అయ్యేది. ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్లో ఒకసారి చూసాము సార్ది. మాకు వెళ్ళాలనిపించింది. సార్ని కలిసాము. సార్ దగ్గరికి వెళ్తేనంటేమో సార్ కొన్ని పరిహారాలు చెప్పారు. దాని ప్రకారంగా చేసాము. రిజల్ట్ కనిపిస్తుంది. ఆ బిజినెస్ చూస్తుంటే బాగానే ఉంది. నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంటికి పట్టిన దిష్టి దోషములు తొలగాలి అంటే ఈ చిన్న క్రియ మీరు చేసి తీరవలసిందే. ఇలా చేస్తే అష్టైశ్వర్యవంతులై తీరతారు. ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందముగా ఉండగలుగుతారు. ఏమిటి ఆ క్రియ అనుకుంటున్నారా? చాలా చిన్న క్రియ, నమ్మకంతో మాత్రం ఆచరించాలి. చేయవలసింది ఏమిటి అనంటే, చక్కగా ఆవు పేడ తీసుకుని ఆవు పేడతో ప్రమిదలాగా చేసుకుని మీ ఇంటి సింహద్వారం మధ్యలో ఆ ప్రమిదని పెట్టండి. ఆ ప్రమిదలో చిన్న బెల్లం ముక్క వేసి, ఒత్తు వేసి, దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధనలాగా వెలిగించండి. ఎప్పుడైతే అక్కడ ఆ ఒత్తిని వెలిగించారో దీపాన్ని ఆ ఇంటి సింహద్వారం మధ్యలో పెట్టి ఆ దీపం వెలిగినంతసేపు కూడా ఈ గుమ్మం గుండా అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఎవరు నడవకుండా చూసుకోండి. ఇలా అవకాశం ఉన్న మేర పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ, దశమి ఏకాదశి తిథుల రోజుల్లో కానీ ముఖ్యంగా మీరు చేసినట్లయితే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. అలా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితము అనంటే, మీ ఇంటికి ఆవరించి ఉన్న నరపేడ, నరఘోష మొత్తము కూడా తొలగిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇంటికి ఆవరించి ఉన్న ఈ ఘోష తొలగిపోయిందో ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. వారు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వృత్తుల్లో కావచ్చు బాగా రాణిస్తారు. ఏ పనిలోనైనా వారు విజయాన్ని సాధిస్తారు. విజయంతో పాటుగా ఐశ్వర్యం కూడా వస్తుంది కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అష్టైశ్వర్యవంతులు కావాలి అంటే మీ ఇంటికి ఆవరించి ఉన్న ఈ ఘోష తొలగాలి. ఆ ఘోష తొలగాలి అంటే ఇలాంటి క్రియ నమ్మకంతో ఆచరించాలి. చేసి చూడండి, దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.